ఓం శాంతి. 18/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. మన్మనాభవ మహామంత్రము. నేను భాగ్యశాలి ఆత్మను. నా భవిష్య 21 జన్మల కొరకు బాబా నుండి స్వరాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నాను. నేను ఒకే ఒక్క నిరాకార తండ్రి స్మృతిలో స్థితమై ఉన్నాను. సర్వదేహ సంబంధికులతో నా బుద్ధి యోగాన్ని తెంపివేశాను. శివబాబా, నేను అవినాశి యజ్ఞములో నా వద్దనున్న కొద్దిపాటి ధనాన్ని ఈశ్వరీయ సేవలో సఫలము చేసుకుంటాను. ఈ సేవా భాగ్యమే నాకు భవిష్య 21 జన్మలు కొనసాగనున్నది. శివబాబా, మీరిచ్చిన ధనానికి నేను ట్రస్టీగా ఉంటూ ఖర్చు చేస్తాను. ఈ ధనము మీరిచ్చినది. నేను లౌకిక సంతానమునకు, కార్య వ్యవహారాలకు ట్రస్టీగా ఉంటూ ఖర్చు చేస్తాను. జ్ఞానము ద్వారా నేను నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను. స్వరాజ్య తిలకాన్ని దిద్దుకుంటాను. శివబాబా, నేను నూతన ప్రపంచములోనికి వెళ్ళేందుకు ఈ సంగమయుగములో మీ నుండి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. మీరిచ్చిన శ్రీమతమే నన్ను మన్మనాభవ స్థితిలో స్థితము చేస్తున్నది. జ్ఞానసాగరుడైన శివబాబా, మీరు అత్యంత ఉన్నతులు. నేను మన్మనాభవ మహామంత్రము ద్వారా పూర్తి పావనమవుతున్నాను. మన్మనాభవ మంత్రము ద్వారా
నా జీవన నావ తీరానికి చేరుకుంటున్నది. పతిత పావనుడైన శివబాబా, మీరు కల్పానికి ఒకసారి వచ్చి నాకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. పరంపిత పరమాత్మ, మీరు నన్ను పావన ప్రపంచంలోనికి తీసుకుని వెళ్తున్నారు. నేను సద్గతి దాత శివబాబా సన్ముఖముగా కూర్చొని ఉన్నాను. ప్రియమైన శివబాబా, మీరే నా సర్వస్వము. మీరే నా భాగ్యాన్ని అత్యంత ఉన్నతముగా తయారు చేయువారు. అనంతమైన తండ్రి శివబాబా, మీరిచ్చే మన్మనాభవ మంత్రము ద్వారానే నాకు సద్గతి లభిస్తుంది. నిరాకారుడైన శివబాబా, సాకారుడైన బ్రహ్మబాబాను నేను అనుసరిస్తున్నాను, స్మృతి చేస్తున్నాను. మన్మనాభవ మహామంత్రమే సర్వులకు సద్గతిని ప్రసాదించగలదు. శివబాబా, ఇదే సత్యమైన మహామంత్రమని నాకు నిశ్చయము కలిగినది. నేను సుఖధామానికి వెళ్ళేందుకు నా భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. నేను సత్యమైన బ్రాహ్మణుడను. నేను బ్రహ్మ నోటి ద్వారా మన్మనాభవ మహామంత్రాన్ని పొందుకున్నాను. శివబాబా, మీరు నా కొరకే సాకారములోనికి వచ్చి ఉన్నారు. మామేకం అనే మహామంత్రాన్ని ఇస్తున్నారు. నేను సర్వ దేహధర్మాలను త్యాగము చేశాను. ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తున్నాను. శివబాబా, నేను ఈ పాత ప్రపంచముతో బుద్ధి ద్వారా మరణించాను. ఈ ప్రపంచము కూడా నాతో మరణించే ఉంది. నేను మన్మనాభవ మంత్రస్వరూపములో స్థితమై ఉన్నాను.
నేను ఆత్మను, అశరీరిని. ఆత్మాభిమానిగా ఉన్నాను. సత్యయుగములో కూడా నేను ఆత్మాభిమానిగా ఉంటూ రాజ్యము చేస్తాను. శివబాబా, నేను మిమ్మల్ని యథార్థముగా గుర్తించాను. నేను ఆస్తికుడను. పరంపిత పరమాత్మను, వారి రచనను పూర్తిగా తెలుసుకున్నాను. నేను సంగమ యుగములో ఆస్తికునిగా ఉన్నాను. మీ నుండి వారసత్వాన్ని పొందుతాను. నాస్తికులుగా ఉన్న నా సోదరాత్మలకు మీ సత్యమైన పరిచయాన్ని ఇస్తాను. శివబాబా, మీరు సర్వశక్తివంతులని, సర్వవ్యాపి కాదని నేను తెలుసుకున్నాను. బేహద్దు తండ్రి శివబాబా, నేను మీ స్మృతితో దేహభావము నుండి పూర్తిగా అతీతమయ్యాను. నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. ఇతరులను ఎవ్వరిని స్మృతి చేయను. మన్మనాభవ మహామంత్రముతో నా భాగ్యము తయారవుతుందని నేను గ్రహించాను. శివబాబా, మీరు తెలిపే గీతా జ్ఞానమే నరుడిని నారాయణుడిగా తయారు చేస్తున్నది. నేను నూతన ప్రపంచము కొరకు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. నేను మృత్యులోకము నుండి అమరలోకానికి వెళ్తాను. ఈ దుఃఖధామముతో నా బుద్ధి తొలగిపోయినది. నేను దేహదారులతో కర్మ చేస్తూ విదేహి అయిన మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. దేహదారుల యొక్క మాటల్ని వింటూ కూడా నా బుద్ధి ఒక్క మీతో జోడించబడి ఉంది. శివబాబా, నేను యోగ బలము ద్వారా నా వికర్మల భారమును తేలికగా చేసుకుంటున్నాను.
నేను నిరోగిగా అవుతున్నాను. శివబాబా, మన్మనాభవ మహామంత్రము ద్వారా మీరు నా భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన మార్గము. పారలౌకిక తండ్రి శివబాబా, పావనముగా చేసే మిమ్మల్ని నేను ఎప్పుడూ మరచిపోను. మీరు నన్ను మందిరానికి యోగ్యునిగా తయారు చేస్తున్నారు. శివాలయమైన సత్యయుగములో నేను రాజ్యపాలన చేస్తాను. ద్వాపర యుగములో జడ చిత్రాల రూపంలో పూజలు పొందుకున్నది కూడా నేనే. నేనే చైతన్య దేవతను మరియు జడ చిత్రాల రూపంలో పూజలను కూడా పొందుకున్నాను. శివబాబా, నేను పూజ్య స్థితి నుండి పూజారి స్థితిలోనికి వచ్చి చేరాను. మీరు యథార్థముగా నాకు హం సో సో హం మంత్రాన్ని వివరించారు. ఐదు 5000 సంవత్సరముల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేదని నాకు జ్ఞప్తికి వచ్చినది. శివబాబా, మరలా సత్యయుగము అతి త్వరలో రానున్నదని నాకు సంతోషముగా కూడా ఉంది. శివబాబా, మీరు వచ్చి శ్రీమతాన్ని ఇస్తున్నారు. నేను ఈ సందేశాన్ని పూర్తి ప్రపంచమంతా చాటింపు చేస్తాను. ఈ దైవీ వృక్షము నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతూ ఉంది. నేను గృహస్థ వ్యవహారములో ఉంటూ ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. ఎప్పుడు నామరూపాలలో చిక్కుకోను. కామము మహాశత్రువుపై విజయము సాధిస్తాను. పవిత్రముగా ఉండి చూపిస్తాను. గీతా భగవంతుడైన శివబాబా, మీరు నాకు
కల్పకృతము వలె ఈ కల్పములో కూడా హెచ్చరిస్తున్నారు. నేను తప్పక కామ వికారముపై విజయము పొందుతాను. రావణ రాజ్యము నుండి నేను రామరాజ్యానికి వెళ్తాను. రామరాజ్యము బ్రహ్మ పగలు అని, రావణ రాజ్యము బ్రహ్మరాత్రి అని నేను తెలుసుకున్నాను. శివబాబా, నేను సంపూర్ణ పవిత్రమైన దైవీ రాజ్యములో, సత్యయుగములో రాజ్యము చేస్తాను. దేవతనైన నేను ఈ పతిత ప్రపంచములో కాక పావన ప్రపంచములో కాలు మోపుతాను. పూర్తి సృష్టి పరివర్తన అయ్యి కలియుగము నుండి సత్యయుగముగా అవుతూ ఉంది. నేను శ్రేష్టముగా అవుతున్నాను. మాయా విఘ్నాలను, తుఫానులను లెక్క చేయను. మీరిచ్చే శ్రేష్టమైన శ్రీమతాన్ని అనుసరిస్తాను. శివబాబా, మీరు వచ్చి ఉన్న ఈ బ్రహ్మ రథమును స్మృతి చేయక నేను మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. మీరు బ్రహ్మ రథము ద్వారా నాకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. నేను అత్యంత సహజమైన జ్ఞానాన్ని పొందుకుంటున్నాను. శివబాబా, నా వద్ద ఉన్న సర్వస్వము మీదే. నేను నిమిత్తముగా ఉంటూ గృహస్థాన్ని సంభాళన చేస్తున్నాను. ఈ తనువు, మనసు, ధనము అన్నీ మీవే బాబా. నేను ప్రతి విషయములోనూ మీరిచ్చే శ్రీమతాన్ని అనుసరిస్తున్నాను. మీరిచ్చే సలహాలను పాటిస్తున్నాను. మీరిచ్చే జ్ఞానము ద్వారా నా భవిష్యత్తు చక్కదిద్దబడుతూ ఉంది. నేను రాజాది రాజుగా అవుతాను. నేను మాస్టర్ దయా సాగరుడను. అందరికీ మీ సందేశాన్ని ఇస్తాను.
వికారాల గోతిలో పడేవారిని రక్షిస్తాను. నేను యుక్తిగా మీ సందేశాన్ని ఇస్తున్నాను బాబా. నేను 5000 సంవత్సరముల క్రితము వలె మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. మీ నుండి మంచిగా చదివి నేను దేవతా పదవిని పొందుతాను. నాకు బ్రహ్మ ద్వారా, జగదాంబ సరస్వతి ద్వారా, అన్య బ్రహ్మకుమారిల ద్వారా ఎటువంటి వారసత్వము లభించదని నాకు అర్థమైనది. జగత్పిత శివబాబా, నేను మీ నుండి వారసత్వాన్ని పొందుతాను. ఒక్క మిమ్మల్ని స్మృతి చేయాలనే సందేశమును ఇస్తున్నాను. నేను దివ్య గుణాలను ధారణ చేస్తున్నాను. నేను వికారాల నుండి నన్ను నేను రక్షించుకుంటున్నాను. శివబాబా, నేను కల్పవృక్షము గురించి, బేహద్దు సృష్టి చక్రపు డ్రామా రహస్యమును గురించి బాగా అర్థము చేసుకున్నాను. ఈ జ్ఞానము సహజాతి సహజమైనది. నేను భూతాలకు వశమై ఎప్పుడు మిమ్మల్ని మరచిపోను. నేను మీ నుండి సౌభాగ్యశాలిగా అయ్యే వారసత్వాన్ని పొందుతున్నాను. పుణ్యాత్మగా అవుతున్నాను. గాడ్ ఫాదర్ శివబాబా, మీరు ఈ కళ్యాణకారి సంగమయుగములో వచ్చి ఉన్నారు. ఐదు వికారాలనే రోగము నుండి విడిపిస్తున్నారు. మీరు సర్వుల ముక్తిదాత మరియు మార్గదర్శకుడు కూడా. శివబాబా, నేను నా అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నాను. మీ సన్ముఖములో కూర్చొని ఉన్నాను. రుద్రజ్ఞాన యజ్ఞములో నా సర్వస్వాన్ని స్వాహా చేశాను. నేను హర్షితముఖ ఆత్మను. పవిత్రత రాయల్టీతో సంతోషముగా జ్ఞాననాట్యము చేస్తున్నాను.
శివబాబా రోజు రోజుకు ప్రతి సమయము నా సంతోషము పెరుగుతూ ఉంది. నేను హర్షిత చిత్తముగా, హర్షిత ముఖముగా ఉన్నాను. నేను పవిత్రత బలముతో దృఢంగా ఉన్నాను. ఇది సర్వశ్రేష్ఠ బలమని నాకు అనుభవమైనది.